హలో అండి, ఈ ఒక్క పౌడర్ ఉంటే అన్నం కానీ దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకొని వెంటనే తినేయచ్చు అనమాట. అదేం పౌడర్ అనుకుంటున్నారా? పుట్నాల పప్పు పౌడర్ అండి. మా ఏరియాలో వీటిని శనగలు అంటాము. ముందుగా పెనం పెట్టుకొని అందులో డ్రైగా వేపుకోవాలన్నమాట. ఎండుమిర్చి, జీలకర్ర, ఒక గుప్పెడు కరివేపాకు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేదంటే మాడిపోవచ్చు. వేపుకొని ఈ కరివేపాకుని దీన్ని చల్లారనిచ్చి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. తరువాత ఇందులోనే పుట్నాల పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను 1 కప్పు చేస్తున్నానండి, క్వాంటిటీ తక్కువే చేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోండి, కారం కానివ్వండి ఏదైనా సరే. అలాగే మన రుచికి సరిపడా ఉప్పు, కాస్త వెల్లుల్లిపాయలు వేసి మరీ మెత్తగా కాకుండా అలానే బరగ్గా కాకుండా ఒక్కసారి తిప్పారంటే సరిపోతుందన్నమాట. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇది మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అలాగే తాళింపు వేసుకుందాం. నేను నెయ్యితో చేస్తున్నానండి తాళింపు. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, నెయ్యి అయితే కాస్త రుచిగా ఉంటుందని చేస్తున్నాను అన్నమాట. నెయ్యి కాస్త వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త వేగనిచ్చి అందులోనే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం మినప్పప్పు, వడపప్పు. ఎందుకంటే మనం తినేటప్పుడు మన పంటి కింద క్రిస్పీగా తగులుతుంటాయన్నమాట. మినప్పప్పు, వడపప్పు, కాస్త జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇందులో ఎండుమిర్చి కూడా కొన్ని వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వేసాను కదా ఎండుమిర్చి. మా ఇంట్లో పెద్దగా కారాలు తినరండి, అందుకని నేను కాస్త తగ్గిస్తుంటానన్నమాట. అలాగే అందులోనే కాస్త పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని తాళింపు వేగాక చల్లారనివ్వాలి బాగా. చల్లారిన తర్వాత ఈ తాళింపులోనే మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పుని, ఆ పౌడర్ని వేసి కలుపుకోవాలి. అంతే. ఇది వచ్చేసి ఎండుమిర్చితో చేస్తున్నాను కాబట్టి ఒక 1 మంత్ దాకా నిల్వ ఉంటుందండి. కొంతమంది పచ్చిమిర్చితో కూడా చేస్తారు, అది తక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకున్నామంటే ఒక గాజు సీసాలో జాగ్రత్తగా ఉంచుకున్నామంటే 1 మంత్ దాకా ఖచ్చితంగా బాగుంటుంది ఫ్రెష్గా. అప్పటికప్పుడు ఇడ్లీలకు కానివ్వండి, దోశలకు కానివ్వండి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.